నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా, వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను డిసెంబర్ 21వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించియున్నారు. గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. తరువాత జనవరి 6వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10న కుల గణన తుది వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఈ మేరకు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతరాలను వీఆర్ఓ స్వీకరిస్తారు. వీటిని 3 దశలలో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్ఓ పరిశీలించి వివరాలను ఆర్ఐకి నివేదిస్తారు. వీటిని ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు. తరువాత తహసీల్దార్ వీఆర్ఓ ఆర్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి తుది ఆమోదం తెలిపి ఆ వివరాలని పోర్టల్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన వివరాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాల్ని ర్యాండమ్గా తనిఖీ చేస్తారు. ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు. భారత మాజీ ప్రధాని, భారతరత్న వాజ్పేయి జన్మదినం పురస్కరించుకుని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవటం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం నా అదృష్టమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరులు మరణించిన తరువాత కూడా తన అస్థికలు సైతం గంగలో కలుపుతుంటే భారత్ మాతాకి జై అని అంటాయని తను పార్లమెంట్లో మాట్లాడిన కవితను ఎన్ఈఆర్ గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గురజాడ కళాశాల హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన సుపరిపాలనా దినం పేరిట సెమినార్ నిర్వహించటం జరిగింది. దేశవ్యాప్తంగా ఏడాది పాటు వాజ్పేయి గారి జయంతి కార్యక్రమాలు జరుగుతాయని బిర్లంగి ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంట తులసిరావు, డాక్టర్ అమ్మన్నాయుడు వాజ్పేయి పరిపాలనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, సుపరిపాలనా కార్యక్రమం కో కన్వీనర్ బైపల్లి రాజేశ్వరి, మేధావులు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సెమినార్లో పాల్గొన్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన గురజాడ కళాక్షేత్రంలో, గురజాడ విద్యాలయాల్లో, గాయత్రి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి గుడ్ గవర్నెన్స్ డే సమావేశం విద్యార్థులతో, పెద్దలతో, ఇంటెలెక్చువల్స్తో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. భారతదేశానికి 55 సంవత్సరాల పాటు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఏ విధంగా సంస్కరణలు చేసి ముందుకు తీసుకొచ్చారో వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఆయన చేసిన విధానాన్ని, ఆయన పరిపాలనా విధానాన్ని సుపరిపాలనా దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం, ఆయన యొక్క అంత్యోదయ మిషన్ తీసుకొని, అంత్యోదయ అనేది
భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు పూర్తిగా అందాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని శ్రీకాకుళం మెడికోవర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు స్థానిక తోటపాలెం రోడ్డు నందు తన్మయి కళ్యాణ మండపం నందు జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పీఎంపీలు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందించటంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని అన్నారు. ముందుగా పీఎంపీ వ్యవస్థాపకులైన ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు ఏ ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీ చిన్నాల రాములు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ రోజు ఉన్నటువంటి నీతి నిజాయితీ, ఆ రోజు మీరు ప్రజలకు ఉన్నటువంటి అందుబాటు, ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉండొచ్చేమో కానీ ఆర్ఎంపీ పిఎంపీలకి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది. అదే నీతి నిజాయితీ ఉంటున్నారు అనే నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. మీరు కరెక్ట్ అనుకుంటే మీరు క్లాస్ కొట్టుకోండి. మీరు నీతి నిజాయితీతో ప్రజాతాలకు మన్నలను పొందుతూ మీరు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అనే నమ్మకంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మాటలు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరందరూ క్లాస్ కొట్టుకోండి. అర్థమయ్యే ఉంటాయి నా మాటలకు అర్థం. ఓకే, నెక్స్ట్ వస్తాం. నేను 2002లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా నా హాస్పిటల్లో నాకు డైరెక్ట్గా పరిచయం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని నమ్ముతారు. ఎందుకంటే పేరు నాకు చాలా మంది మర్చిపోయాడు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు రావడం మానేశారు. నేను శ్రీకాకుళం నుంచి 22 సంవత్సరాలు అయింది. నా మొదటి 5-6 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వచ్చే ఉంటారు. ఎందుకంటే మీ ఫేస్ చూస్తే నాకు గుర్తొస్తుంది. ఇలాగ ఎలక్షన్లో కూర్చుంటే వాళ్ళు మాకు ఒక తపన ఉండేది. ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఈ నాయకత్వాన్ని ఎలా వహించాలి, ఈ ఎన్నో అవమానాలు, అక్షంతాలు ఎన్నో భరించుకోవడంలో ఈ యొక్క స్థానాన్ని ఇవాళ మాకు ఇచ్చారంటే మీ అందరికీ నమస్కారం పెట్టి మీ అందరి కారణం చెప్పేసి దీనికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత అత్యాసంగా చేయాలంటే 2 రోజులు పడుతుంది. అందుకు దీనికి చాలా రోజుల నుండి లక్ష్మణ గారు అయితే నేనైతే ఇలా మన జనార్దన్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో రాజ్య పక్కన కూడా మాకు ఆయన లక్ష్మణ గారు అయితే ఆయన మాకు వెన్ను పట్టి కోసి రండి అని చెప్పేసి కార్యక్రమం చేశాం. అందుకు ఈపీటీ రాజు గారు మనకి స్టేట్లో ఉన్నారు. ఆయన కూడా జీవితంలో మన మనుగడని వ్యక్తి, మనము ఇంట్లో పడుకుంటా సరే మీరు వెళ్ళండి కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఈ ప్రతి ఒక్కరిని ఈవేళ పొందుతాం. అంటే పిఎంపీ అసోసియేషన్ పిఎంపీ వారి మీదనే మనం పొందుతున్నాం. ప్రతి ఒక్కరి కూడా మనకి రోజు స్థాయిలో మనకి ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నరసన్నపేట పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక విద్యుత్ కార్యాలయం వరకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలో బస్టాండ్ దగ్గర నుంచి ర్యాలీ బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నివాళులర్పించారు. పట్టణ విద్యుత్ కార్యాలయం వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించటం జరిగింది. ర్యాలీ అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పట్టణ వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెంచినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేము అధికారంకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి మాటకు భిన్నంగా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా మరి పెనుభారం అయ్యే విధంగా ఎన్నికల హామీని మీరు మరిచి ఈవేళ పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా
యావత్ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుతున్నాం. మరి అలాగే ఎన్నికల ముందు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ప్రజలకి అండగా ఉండాలని ప్రజలు మీకు మీ మాటలు నమ్మి ఓట్లేస్తారు, అధికారం ఇచ్చారు. మంచి పాలన అందించండి. మీరు మంచి పాలన అందిస్తే మా నాయకుడు కూడా మా పార్టీ కూడా మీకు సహాయం చేస్తుంది, అండగా ఉంటుంది. కానీ అబద్దాలు ఆడి అధికారంకి వచ్చి ప్రజలకు అనేక రకాలుగా వంచిన మీరు చెప్పిన మాట ఆచరించాలని, మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో విద్యుత్ ఛార్జీలు పెంచమని అదే విధంగా ఇప్పుడు పెంచిన ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ర్యాలీలో భాగంగా శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని, లేనిచో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపటం సమంజసం కాదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అందవరపు సూరిబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలపై ఇట్లాంటి భారాన్ని మోపటం భావ్యం కాదని ఆయన అన్నారు. రైతులకు కూడా 9 గంటల పాటు విద్యుత్ అందించటం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిరసన ప్రదర్శన చేశారు. ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి మరణం దేశానికి లోటుగా భావిస్తున్నారు. మరి నేడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ మరిచి, ముఖ్యంగా కరెంటుకు సంబంధించి ఎలాంటి పెంపుదల ఉండదు, కరెంట్ ఛార్జెస్ పెంచము అని మాట ఇచ్చి భారీ ఎత్తున 2 దఫాలుగా పెంచినటువంటి సందర్భం ప్రజలకు తెలుసు. ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు, వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నుండి నిరసన తెలియజేసే కార్యక్రమం నేడు చేపట్టడం జరిగింది. ప్రజల పక్షానుంటూ అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును నిలదీస్తూ ప్రజల యోగక్షేమాలు, మేము అధికారంలో ఉన్నంతకాలం ప్రజల యోగక్షేమాలు కోరినటువంటి ప్రభుత్వంగా మాది గుర్తింపు పొందింది. నేడు అనేకమైనటువంటి రేట్లు పెరగడం కానీ, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కానీ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. వారు ఎప్పుడు ఏ తప్పు చేసినా ఈ విధంగానే నిరసన తెలియజేస్తూ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి ప్రజల తరపు నుండి ప్రధాన ప్రతిపక్షంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ వారి పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని నేటి కూటమి ప్రభుత్వం గమనించి వెనక్కి తగ్గి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని ప్రజల తరపు నుండి కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని సీనియర్ టీడీపీ నాయకులు ముంగటి రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో ముదావహం అన్నారు. ముందుగా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడికి, రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడికి, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కు అరసవెల్లి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అరసవెల్లి అభివృద్ధి కోసం కోరటం జరిగిందన్నారు. అందులో భాగంగా టెక్కలి కొత్తమ్మ తల్లి అమ్మవారిని రాష్ట్ర పండుగ నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా అరసవల్లి కూడా నిర్వహించటం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, ఇప్పటికే ప్రసాదం పథకం ద్వారా అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. శ్రీకాకుళం విచ్చేసినప్పుడు మా శ్రీకాకుళం సూర్యనారాయణమూర్తి దేవాలయంకి రథసప్తమి పండగంది రాష్ట్ర స్థాయి పండగగా చేయడానికి మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు మన సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు, కోట ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది. ఆ విన్నవించిన వెంటనే ఆయన ఆలోచించకుండా కూడాను రాష్ట్ర పండుగను చేయడానికి నిర్ణయించుకున్నారు. అది నిర్ణయించుకున్నందుకు మాకు శుభవార్తగా భావిస్తూ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జిల్లా మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా జిల్లా కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్
నాయుడు గారికి, అలాగే దీనికి కారకులైన ఈ రథసప్తమి పండుగని ఫెస్టివల్ని రాష్ట్ర పండుగ చేయమని కోరిన గౌరవనీయులైన గుండా శంకర్ గారు కూడాను దీనికి ఎంతో కృషి చేశారు. ఆయనకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అరసవెల్లి గ్రామ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇది రాష్ట్ర పండుగ జరగడంతో ఈ రాష్ట్ర పండుగ దేవాలయం చుట్టుపక్కల ప్రపంచంలో కూడాను ఏకైక దేవాలయం ఏదైనా ఉందంటే సూర్యముఖి దేవాలయం అని చెప్పాలి. ప్రపంచ స్థాయిలో కూడా ఈ దేవాలయానికి గుర్తింపు ఉంది. ఈ దేవాలయానికి ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయానికి రాష్ట్ర పండుగ చేయడానికి కృషి చేసిన గౌరవనీయులు మా గుండా శంకర్ గారు, మా ఎమ్మెల్యే గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గుండా శంకర్ గారు కంకణం కట్టుకున్నారు. శ్రీకాకుళం వచ్చిన వెంటనే ఆయన ఈ సమస్యలపైనను మన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం ఇచ్చేసిన వెంటనే తెలియజేయడం జరిగింది. దానికి అచ్చెన్నాయుడు గారు అలాగే మా రామ్మోహన్ నాయుడు గారు కృషి మరువలేంది అని చెప్తూ తెలియజేస్తున్నాం. అదే కాకుండా ప్రసాద కౌంటర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు కూడా సమకూర్చడానికి సిద్ధపడుతుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పైలా లక్ష్మీనారాయణ ఒక అరుదైన ఆపరేషన్ చేసి అందరి ప్రశంసలు అభినందనలు అందుకున్నారు. సంతబొమ్మాలి మండలానికి చెందిన రామారావు అనే రోగి హై బీపీతో మెదడులో రక్తనాళాలు పగిలిపోవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ ఆసుపత్రికి తీసుకురావడంతో తక్షణమే ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయటంతో ఆయన బతికి బట్టకట్టాడని కుటుంబీకులు మీడియాతో చెప్పారు. ముఖ్యంగా న్యూరోలో అపారమైన అనుభవం ఉన్నటువంటి మేధావులు కూడా చేతులెత్తేసి విశాఖపట్నం తీసుకుపోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి కేసును ఒక ఛాలెంజ్గా తీసుకుని డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ చేసినటువంటి ఆపరేషన్ చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నగరంలో అనేక కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ సరైన చికిత్స లేని తరుణంలో న్యూరోకి సంబంధించి విశాఖపట్నం కార్పొరేట్ తరహాలోనే శ్రీకాకుళంలో అత్యంత ఆధునిక డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ హాస్పిటల్ను ఏర్పాటు చేయటం, అక్కడికి వచ్చినటువంటి సామాన్య మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ రోగుల పాలిట దేవునిగా ఆయన కొనియాడబడుతున్నారు. ఇట్లాంటి రక్తనాళకు సంబంధించే రోగులు అతి అరుదుగా ఉంటారని, అందులో ఒకరు ఈ సంతబొమ్మాలి మండలానికి చెందిన రామారావు అని ఆయన ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఏది ఏమైనా సకాలంలో న్యూరో సమస్య ఉన్నవారు తమ ఆసుపత్రిని సందర్శిస్తే వారి స్వస్థత చేకూరి మళ్ళీ సాధారణ ఆరోగ్యవంతులుగా తయారు చేసే బాధ్యత తమదేనని చెప్పారు. న్యూరో ఆసుపత్రి భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి చక్కని వైద్యం అందించి అన్ని వర్గాల ఆదరాభిమానాలు పొందుతున్నారని పలువురు నగరానికి చెందిన ప్రముఖుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూరో సర్జన్గా ఒక సామాజిక సేవకునిగా ఆయన అందించే సేవలు నిరుపమానమని కొంతమంది వైద్య వర్గాలు కొనియాడుతున్నారు. సుమారు 8 గంటల సేపు ఆపరేషన్ చేసి మా నాన్నగారిని బ్రతికించిన దేవుడు డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ అని రోగి కొడుకు అన్నారు. ఇలాంటి సర్జరీస్ అంటే 100 మందికి మనం చేసినప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% వరకు సర్జరీ చేసే ముందునే చనిపోతారని చెప్పి మన బుక్స్లో రాసి ఉంటుంది. తర్వాత కూడా ఒక 20 days వరకు రిస్క్ అని ఉంటుంది. దీనికి 2 వైపు మెదడులో కూడా మనం సర్జరీ చేసాము. ఒకవైపు మెదడులో ట్యూబ్ వేసి రక్తం తీసాము, ఇంకోవైపు మేజర్ సర్జరీ చేసి క్లిప్పింగ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 7.5 hours పట్టింది. ఇప్పుడు ఆయన కోలుకుని టిఫిన్ అది తినడం జరుగుతుంది. ఈరోజు ఆయన డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇలాంటివి ఏంటంటే మనం అంత తొందరగా మనం రెస్పాండ్ అయ్యి చేయగలిగితే మంచి అవుట్కమ్ కూడా అంత బాగుంటుంది. ఈవెన్ కష్టమైన అప్పటికీ దాన్ని సర్జరీ చేసే విధానం బట్టి అది రికవర్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే బీపీ ఉన్నట్టుంటే రెగ్యులర్గా బీపీ వాటర్ వాడుతుండాలి, ట్యాబ్లెట్ వాడుతుండటము. ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. వాడలేదంటే తొందరగా బ్లడ్ క్లాట్ ఉండదు కాబట్టి తొందరగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం ఎక్కువ వాటర్ తాగుతుండాలి. లేకుంటే ఏంటంటే ఈ రక్తనాళం ఇలా మెదడులో ఒక్కడే ఉంటే రక్తనాళం అనేది మూసిపోతుంది. దాన్ని వ్యాసోస్పాజం అంటారు. వీటి వల్ల ఏంటంటే మనిషి ఒకసారి మంచిగా మాట్లాడి ఇంకోసారి సంబంధం లేని విధంగా మాట్లాడడం ఫిక్స్ చేస్తుంటే ఒక 20 days వరకు కూడా రిస్క్ ఉంటుంది. అదేంటంటే యూజువల్గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యి వాంతులు వచ్చి అప్పటి నుంచి 3rd day నుంచి స్టార్ట్ అవుతుంది. 3వ రోజు నుంచి 9వ రోజు వరకు హైయెస్ట్ రిస్క్ ఉంటుంది. అలాగే నెమ్మది తగ్గుతుంది. ఫస్ట్ 9 రోజులు చాలా ఇంపార్టెంట్. అయినప్పుడు రిస్క్ అనేది 21 days వరకు ఉంటుంది. ఇతనికి ఏంటంటే మనం 3 సర్జరీ చేసి బోన్ తీసి ప్రస్తుతానికి పొట్టలో పెట్టా మళ్ళీ మంచిగా రికవర్ అయ్యాక ఒక 6 weeks తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో సర్జరీ చేసి రీప్లేస్ చేస్తాం. కోమా స్టేజ్కి వెళ్ళిన తర్వాత బొగ్గు లక్ష్మణరావు హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. మేము సరే అండి అనేసి వైజాగ్ తీసుకెళ్ళిపోతామని అంటే వేరే
సార్ చెప్పి ఫలానా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆయన 99% 100% చేపిస్తానని చెప్పారు. ఆయన కోమా స్టేజ్ నుంచి భగవంతుడి దయ వల్ల, ఆయన సపోర్ట్ వల్ల ఆయన చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు మా ఫాదర్ నడవడానికి కూడా వస్తున్నాడు అనమాట. ఆపరేషన్ 6-7 అవర్స్ చేశారు సార్. 6-7 అవర్స్ చేశారు. 5 నుంచి నైట్ అంటే ఎన్ని గంటలు అంటే 5:30కి వెళ్ళి నైట్ 12:30కి వచ్చారు సార్. సక్సెస్ఫుల్గా చేశారు. వైజాగ్ తీసుకెళ్తే క్లియర్ అవుతుందా అనేది మనకు తెలియదు సార్. ఎందుకంటే ఈయన ఇంత సిటీలో ఇంతమందిలో ఈ హాస్పిటల్లోన చాలా ఖచ్చితంగా ఆయన ఏ హాస్పిటల్ కూడా ఉండదు, ఈయన చేశారనమాట. శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, పలువురు కాంగ్రెస్ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు ఆయన చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచ దేశాలచే గొప్ప ఆర్థికవేత్తగా మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, 2 సార్లు దేశ ప్రధానిగా మచ్చలేని నాయకుడిగా పేరు పొందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో ఆర్థిక సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది వేసిన గొప్ప ఆర్థికవేత్తని, సంస్కరణ పితామహుడుగా పేరు పొందిన వ్యక్తి అని అన్నారు. మన్మోహన్ సింగ్ గారు అకాల మరణాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాం, సంతాపం తెలియజేస్తున్నాం. మన్మోహన్ సింగ్ 2014 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానమంత్రిగా కాకుండా గొప్ప ఆర్థిక తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు ప్రొఫెసర్ నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకు కీలకమైన పదవులు చేసి కాంగ్రెస్ పార్టీకి మహోన్నతమైన స్థానంలో దేశ ఆర్థిక వ్యవస్థని పరిగెత్తించడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం దేశ ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్రమైన లోటుగా భావిస్తున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తిని పోవడం నిజంగా దురదృష్టకరంగానే తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వామపక్ష నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పోతనపల్లి వాసు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం పలాస స్థానిక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనవరి 6వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారి డిమాండ్ చేశారు. ప్రజల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. మూలపేట పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 2270 ఎకరాల భూమిలో 300 ఎకరాలు కార్గో ఎయిర్పోర్టుకు కేటాయిస్తే సరిపోతుందని, ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారన్నారు. మూలపేట పోర్టు సరుకుల రవాణాకు పోర్టులోనే ఎయిర్పోర్టు నిర్మించాలని వారు సూచించారు. అభివృద్ధి ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే నేరేడు వద్ద బ్యారేజీ నిర్మించాలని, అదేవిధంగా గొట్టా దగ్గర ఉండే బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థకు చేరుకుందని, దాని ఆధునీకరణకు 1000 కోట్లు కేటాయించి చివరి భూములకు నీరు అందివ్వటం ద్వారా జిల్లా ముందు వరుసలో నిలబెట్టొచ్చని వారన్నారు. వంశీధర్ బ్యారేజ్కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీడీ కొబ్బరి గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని వారు ప్రశ్నించారు. ఏమండి రామ్మోహన్ నాయుడు గారు, ఈ ప్రాంతంలో రైతాంగం బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఉన్నారు.
బలవంత భూసేకరణ చేయొద్దు, ఈవేళ ప్రజల ఆస్తిని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈవేళ ప్రజలంతా అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అయితే గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా ఒక ప్రశ్న వేశారు. ఏమండి, ఈరోజు ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు ఎక్కడ కట్టాలో చెప్పండి, ఎక్కడ కట్టొద్దో చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రశ్న వేసినారు. ఒక ప్రశ్న, దానికి ఒకటే సమాధానం చెప్తున్నాం. మూలపేట పోర్టుకు సంబంధించి సరుకుల్ని రవాణా చేయడం కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తారు. ఇది ప్రజల ప్రయోజనాల కోసమో ఈ ప్రాంత ప్రయోజనాల కోసమో ఇది నిర్మించింది కాదు. ప్రజలేమైనా ఈ ఎయిర్పోర్ట్ మీద వచ్చింది కూడా కాదు. ఈ రోజు మేము చెప్తాం దీనికి పరిష్కారం కూడా. ఇవాళ మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి రైతుల దగ్గర నుంచి 312 ఎకరాలు, పారంపర భూమి 420 ఎకరాలు, సిఆర్జెడ్ సంబంధించి సుమారు 1500 ఎకరాలు, అంటే సుమారుగా 2270 ఎకరాల భూమి ఇవాళ మూలపేట పోర్టుకి కేటాయించింది. నువ్వు 100 కానీ 300 ఎకరాలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తా ఎక్కడ కూడా నువ్వు భూ సేకరించక్కర్లేదు, ఎవరి మీద కూడా బలవంత భూసేకరణ చేయక్కర్లేదు. ఇవాళ నువ్వు రవాణా ఖర్చులు కూడా ఉండవు. వీరు ఇప్పటికే రోడ్ల కోసం మాట్లాడతారు. రోడ్లు కూడా ఏ అవసరం లేదు. మూలపేట పోర్టుకు సంబంధించి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చారు. అందుకోసం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మాత్రం తీవ్రమైన పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు పోరాట కమిటీ తరఫున తెలియజేస్తాం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పాతపట్నం ఇన్ఛార్జ్ మజ్జి మురళీమోహన్ అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 3 రోడ్ల కూడలి వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినప్పటికీ నిరాడంబరంగా హుందాగా ఉండేవారని, అలాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. మన్మోహన్ సింగ్ మరణానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తూలుగు అప్పలనాయుడు, కరణం పాపారావు, పందిరి అప్పన్న, తులసప్పుడు, రామారావు, ఆదిలక్ష్మి, మంగమ్మ, గురమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై విద్యుత్ భారం మోపటం సరైన పద్ధతి కాదని, పెంచిన విద్యుత్ ఛార్జీల కారణంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడనుందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి అన్నారు. ప్రజలపై భారం మోపడం కాకుండా సూపర్ 6 అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు వైసీపీ అండగా ఉంటుందని, మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసేదాకా ప్రజలు తమ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె ప్రజలను కోరారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల వారైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ రోజు కరెంటు ఛార్జీలు పెనుభారంగా మారాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారన్న కారణంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో మరి మా నిరసన ర్యాలీ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక పెన్షన్ కూడా వారు కేవలం పెన్షనర్లకి హాయి మాటలు చెప్పి ఆ రోజు పెంచి ఒక్కటే అమలు చేస్తున్నారు తప్ప ఇంకా ఏవి కూడా హామీలు ఇచ్చి ఈ రోజు పక్కకు తొక్కి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా ప్రతిరోజు ఏదో ఒక కథలు చెప్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. 6 నెలలైనప్పటికీ కూడా ఎటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయలేదు. పూర్తిగా విఫలమైపోయిన ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా మరి మమ్మల్ని, మా పార్టీ నాయకుల్ని ప్రలోభాలకు లొంగ చేసి భయపెట్టి, సోషల్ మీడియాని కూడా భయపెట్టి ఈ రోజు మరి అరాచక పాలన చేస్తుందనేది యథార్థము. ఇటువంటి పాలనలో ప్రజలు ఈ రోజు ఆర్థిక భారం మోయలేరు. మరి ఆర్థిక భారాన్ని మరి ప్రజల మీదకి నెట్టి ఈ రోజు 15,000 కోట్ల భారాన్ని కరెంటు ఛార్జీల మీదే మోస్తున్నారంటే మరి అన్ని రానున్న రోజుల్లో
అన్ని రకాలుగా ధరల విషయంలో కానీ, మరి రైతులకు మోసం చేసే విషయంలో కానీ, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలులో విఫలమైన విషయం కానీ, ఈ రోజు నిరుద్యోగ సమస్యని కానీ, యువతని కానీ మరి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేసి అన్ని వర్గాల వారికి ఇస్తాము, ఎస్సీ బీసీలకు కూడా ఇస్తామని చెప్పి అన్ని కూడా మరి ఎలక్షన్ ముందు ఇచ్చినప్పుడు ఆర్థిక శాస్త్రంలో ఓ ఆచార్యునిగా అందరి మన్ననలు పొందిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ మేధా సంపత్తి గుర్తించి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా సూచించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, కొంక్యాన మురళీమోహన్, వావిలపల్లి జగన్నాథ నాయుడులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్వర్గీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, వివాద రహితుడు, మితభాషి, మౌనముని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రశంసలందుకున్న ప్రగతిశీలి, పదవులకు ప్రాకులాడని మనస్తత్వం, పదవులు తనకు వరించిన అదృష్ట జాతకుడు, సమాచార హక్కు చట్టానికి కార్యరూపంగా నిలిచిన దార్శనికుడుగా కొనియాడారు. 3 పదులు పైబడి సుదీర్ఘ రాజ్యసభ సభ్యునిగా, ప్రధానిగా సుదీర్ఘకాలం ఆయన జీవితం సాగిందని, ప్రపంచంలో భారత్ అగ్రగామి దేశంగా ఎదగటానికి ఆనాడు ప్రధానమంత్రి హోదాలో అమలు చేసిన సంస్కరణలే కారణమని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ మరణంతో ఓ ఆర్థిక నిపుణుని భారతమాత కోల్పోయిందని, జోహార్లు ఓ సరస్వతి పుత్ర మీకు జోహార్లు అంటూ వాకర్స్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, గుడ్ల జగ్గారావు, బత్తుల దేవిప్రసాద్, గొర్లే వాసుదేవరావు, ఎస్ సంజీవరావు, గోలి ఉమామహేశ్వరరావు, సంతోష్, వై మోహన్, ఎం మల్లిబాబు, తంగుడు నారాయణరావు, గుడ్ల గోపాలరావు, వాసంతి, పట్నాన రామారావు, మెట్ట ధనుంజయ భట్లు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ శ్రీకాకుళం శాఖలో ప్రభుత్వ న్యాయ సలహాదారునిగా నియమితులైన న్యాయవాది అల్లూరు రమేష్ని భైరి జంక్షన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు తదితరులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పైడి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ స్నేహశీలి, నిరంతర శ్రామికుడు, మంచికి మారుపేరైన అల్లూరు రమేష్ న్యాయ సలహాదారునిగా అర్హుడని, ఎంపిక చేయటం పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లూరు రమేష్ మాట్లాడుతూ నేను ఈ స్థాయికి రావటానికి చాలా కష్టపడ్డానని, ఆంగ్ల భాషపై పట్టు తక్కువని, వాటన్నింటినీ అధిగమించి ఈరోజు ఒక స్థాయికి రావటం ఆనందంగా ఉందన్నారు. అలాగే నా వెంటే ఉంటూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న సహ న్యాయవాది పైడి విశ్వేశ్వరరావుతో పాటు సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలని, నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని, నా బాధ్యతను మరింత పెంచిందని, చివరగా కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని, అందుకు ఉదాహరణ నేనే అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోన కస్వయ్య, బర్నా సంతీష్ కుమార్, కోటూరు శైలజ, ఆర్టీఐ కార్యకర్త పి సురేష్ కుమార్, ఇతర న్యాయవాదులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని టౌన్ హాల్ వేదికగా జిల్లా స్థాయి ఫెన్సింగ్ క్యాడెట్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఫెన్సింగ్ క్యాడెట్ పోటీలను అసోసియేషన్ అధ్యక్షులు బలభద్రుని రాజా ప్రారంభించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎం సుధీర్ వర్మ, నగర కళింగ కోమటి సంఘం కార్యదర్శి వైశ్యరాజు మోహన్, ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సంపతిరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. క్యాడెట్ అండర్ 17 బాలురు బాలికలకి వేర్వేరుగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో క్రీడాకారులంతా ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ వ్యవహరించారు. ఈ పోటీల నిర్వహణలో పీడీలు డి భవానీ, పి యశోద, అనిత, శ్రీలతో పాటు పీఈటీ జి రాహుల్, మజ్జి గౌతమ్, అవినాష్, హేమంత్ తదితరులు అంతా కూడా పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ధనుర్మాస పూజలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుగుతున్నాయి.
శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ధనుర్మాస ప్రత్యేకతను అర్చకులు రేజేటి శ్రీనివాస శర్మ మీడియాకు వివరించారు. గోదాదేవి వ్రతం ప్రత్యేకత వివరించారు. జనవరి 8వ తారీఖు మంగళాశాసన పాసురం ఆండ్రవిగళం పౌత పాసురం. అలాగే ఆ రోజు భక్తుల చేత స్వయంగా పొన్నాకుల హారతి ఉంటుంది. స్వయంగా స్వామివారికి మన చేతుల్లో మనమే హారతి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజాము 4 గంటల నుంచే వైకుంఠం ద్వారం ద్వారా అనగా ఉత్తరముఖంగా స్వామివారి దర్శనమిస్తారు స్వామివారు. అలాగే 11వ తారీఖు కోడారై వెళ్ళం శ్రీర్ గోవింద. ఈ నెల రోజులు కూడా గోదా తల్లి వ్రతాన్ని ఆచరించి స్వామివారికి 108 గంగాళాలతో పాయస నివేదన చేసింది. ఈ యొక్క పాయసాన్ని స్వామివారు స్వీకరించి అమ్మవారికి అనుగ్రహించారు. అలాగే ఈ ఉత్సవాన్ని కూడా ప్రతి వైష్ణవ క్షేత్రంలో కోడారై ఉత్సవం నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మన దేవాలయంలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని 11వ తారీఖు శనివారం ఉదయం నిర్వహిస్తున్నాం. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగోరుతున్నాం. అలాగే 13వ తారీఖు జనవరి 2025 13వ తారీఖు భోగి. ఈ యొక్క భోగి సందర్భంగా ఉదయం 9:30 గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా మన దేవాలయంలో నిర్వహించబడుతోంది. కావున భక్తులు మంది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి మోక్షదాయకమైనటువంటి శక్తిదాయకమైనటువంటి రక్తదాయకమైనటువంటి సూక్ష్మంలో మోక్షానంద మహత్రవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమాన్ని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు చేపట్టాయి. అంబేద్కర్ జంక్షన్ నుంచి ర్యాలీ చేపట్టి విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ మండిపడ్డారు. కూటమి కరెంటు ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా తయారైందన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపలో అయితే కానీ, పులివెందుల్లో అయితే కానీ, మహానాడులో అయితే కానీ, ఇలా చాలా సందర్భాల్లో విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ అయితే కానీ, టెలికాన్ఫరెన్స్ల్లోనూ అన్నిట్లోనూ కూడాను ఒక చెప్పడం జరిగింది. అదే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గించేది దేవుడెరుగు. నవంబర్ నెలను చూస్తే సుమారు 6,000 కోట్లు ప్రజల మీద భారం పడింది. డిసెంబర్ నెలలో 9,500 కోట్లు ప్రజల మీద భారం పడింది. కలిపితే 15,500 కోట్లు ప్రజల మీద భారం పడింది. దీని అంతటికీ కూడాను కూటమి ప్రభుత్వం ఈరోజు మాట తప్పడమే. అయితే దీనికి నిరసనగా మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరూ కూడాను ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, ముఖ్యులందరూ కూడాను ఈరోజు ఒకటిగా ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ జంక్షన్ నుండి ఈరోజు ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఇక్కడ వినతి పత్రాన్ని అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా మిమ్మల్ని మీరు ఏదైతే చెప్పారో ఆ మాట మీద నిలబడమని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే మీరు సూపర్ 6 అని చెప్పారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ కూడాను ఒకటొకటిగా మీరు తప్పుతున్నారు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ అని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అన్నారు. మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహారావు మంత్రివర్గంలో పనిచేశారు. అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కూలిపోయే దశలో ఉంది. ఆ సమయంలోనే అనేక ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు. ఆర్థిక సరళీకరణ విధానం, హక్కులతో కూడిన సంక్షేమ విధానం కోట్లాది భారతీయుల జీవితాలను మార్చివేశాయి.
అంతకుముందు వారు ఆర్బీఐ గవర్నర్గా సేవలందించారు. ఆర్థిక రంగంలో వారికి ఉన్న లోతైన అవగాహన, వినమ్రతతో కూడుకున్న నడవడి, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత దేశం ఎప్పటికీ మరువదు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పని దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని, వారి మరణం తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యుత్తు భారాన్ని ప్రభుత్వమే భరించాలని మాజీ శాసనసభ్యురాలు పాతపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు పాతపట్నం కరెంట్ ఆఫీస్ వద్ద ర్యాలీని నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచము అని, మిగులు విద్యుత్ అమ్ముకోవచ్చని పచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాదుడు గ్యారంటీ అన్నట్టుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో హామీలిచ్చి 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం మోపనున్నారు. ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెక్కు పెట్టడానికి, ఇది క్షమించిన నేరం అని చెప్పడానికే ఈరోజు ప్రజల తరఫున మేము గళం ఎత్తుతున్నాం. ఇదే ప్రజల కోసం ఎల్లప్పుడూ మంచి చేయవలసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ. ప్రజల సంక్షేమమే ధ్యేయం వైఎస్ఆర్సీపీ. జగనన్న తాలూకా కర్తవ్యం, మరి జగనన్న తాలూకా ఆవేదన. ప్రజలు ఎప్పుడు బాగుండాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి, పేద ప్రజలకు నీతి ధర్మంగా పాలించాలి. అంతేగాని అధికారం కోసం ఇలా తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇచ్చినటువంటి హామీ వాగ్దానాలు ఎలాగ మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఒక్క సంక్షేమ పథకం అందించలేకపోతున్నారు. తిరిగి విద్యుత్ ఛార్జీల పైన ఈ విధంగా 16,000 కోట్ల పైన భారం ఈ 6 నెలలు కూడా అవ్వకముందే మీరు వైఫల్యం అంటే మీరు ప్రజలకు పరిపాలన చేయలేరు, మేము వైఫల్యం చెందామని ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలకి మీరు చేసినట్టు క్షమించరాని నేరానికి ప్రజలు ఎప్పుడు మీకు కూడా మీ బుద్ధి చెప్తారు. ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, ఉపసంహరించుకోవాలి. రైతులకు ఇవ్వాల్సినట్టు ఉచిత విద్యుత్ను అందించాలి. పేద బలహీన బడుగు వర్గాలు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉండేటటువంటి మంచి సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరించాలి. మళ్ళీ వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రతి ఒక్క పేదవాడి జీవన స్ఫూర్తి పెంచాలి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.